శ్రీ మహావిష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తిన అవతారంలో మరో వేషంలో మారుపేరుతో ఆయన వెన్నంటి లక్ష్మీదేవి ఉంటుంది. మరి ఆ లక్ష్మీదేవి క్షీరసాగర మదన సమయంలో ఆమె విష్ణుమూర్తి చెంతకి ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళవలసిందే. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదకేసి తొక్కేస్తుంది ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. రాజభోగాలైతే చూసి మిడిసిపడిపోతున్నావో అవి లేకుండా పోవుగా, కానీ ఇంద్రుడిపై శాపం పెట్టి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతాడు. దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. దేవేంద్రుడు మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయవలసిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మదనంలో ఇంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వర్తిస్తుందని చెప్పి విష్ణుమూర్తి సూచన మేరకు దేవుళ్ళు ఒకవైపు రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగర మదనం చేపడతారు. క్షీరసాగర మదనం చేసే క్రమంలో సముద్ర తరంగాల మధ్యలో ఇంచి ఒక తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలు చెప్పబడ్డాయి.